మీ మొబైల్‌ను ఛార్జింగ్‌లో పెట్టి బయటికి వెళ్లారా? మీరు తిరిగి వచ్చేసరికి మీ ఫ్రెండ్స్ కానీ, లేదా అన్నోన్ పీపుల్ ఎవరైనా సరే మీ మొబైల్‌లో ఉండే ఇంపార్టెంట్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ చూసే అవకాశం ఎంతైనా ఉంది. అంటే మీ వాట్సాప్ మెసేజెస్ చెక్ చేయొచ్చు. మీ ప్రైవేట్ పిక్స్ కూడా చూడొచ్చు. మీరు ఒకవేళ వాళ్ళని అడిగినా సరే ఏం చూడలేదురా అంటారు సింపుల్‌గా. కానీ నిజానికి మీ ఇన్‌స్టాగ్రామ్ మెసేజెస్, మీ వాట్సాప్ మెసేజెస్, మీ గ్యాలరీలో ఉన్న ఇంపార్టెంట్ ఇమేజెస్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఓపెన్ చేసేసే ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకు మీ మొబైల్ పాస్వర్డ్ తెలిసి ఉంటే ఇక మీ పని అయిపోయినట్టే. నేను ఈరోజు చూపించబోయే ఈ ఆండ్రాయిడ్ ట్రిక్‌తో మీ సీక్రెట్ యాప్స్ వాళ్ళకి కనిపించవు. ఒకవేళ కనిపించినా ఓపెన్ చేయాలంటే మరో పాస్వర్డ్ అవసరం అవుతుంది. అంటే డబుల్ ప్రొటెక్షన్ అన్నమాట. అది ఎలాంటి థర్డ్ పార్టీ ఎక్స్ట్రా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకుండానే. ఎలా చేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్వికా. ఈ వీడియోలో ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్స్ను హైడ్ చేయడం, వాటికి అదనపు సెక్యూరిటీ ఇవ్వడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ గా చూపిస్తాను. సో మెయిన్ కంటెంట్ లోకి వెళ్తే కేస్ 1, lock the app. So I'm using my mobile here. I will show in the practical. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫేస్బుక్ యాప్ ని ఓపెన్ చేశా. మీరు చూసారా, యాప్ అనేది ఓపెన్ అయిపోయింది వితౌట్ పాస్వర్డ్. క్లోజ్ చేస్తున్నా. వాట్సాప్ ని ఓపెన్ చేశా. సేమ్ వే వాట్సాప్ కూడా ఓపెన్ అయిపోయింది. పాస్వర్డ్ ఏమి అడగల. అంటే ఇది కొంచెం మనకి రిస్కే కదా. ఎవరైనా సరే మీ ఫోన్ పాస్వర్డ్ తెలిసి ఉంటే వాళ్ళు ఈజీగా మీ టెక్స్ట్ ని చూస్తారు. నౌ ఏ డేస్ ప్రైవసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. సో క్లోజ్ చేస్తున్నా. సో ఈ యాప్స్ కి లాక్ ఎలా చేయాలో ఫస్ట్ కేసులో చూద్దాం. ఫస్ట్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు యాప్స్ అని కనిపిస్తుంది కదా, ఈ యాప్స్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాప్ లాక్ అని కనిపిస్తుంది కదా, ఈ యాప్ లాక్ పై క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. ఫస్ట్ యాప్ లాక్ అని ఉంది కదా, స్టార్టింగ్ లో ఒక టాగుల్, ఆ టాగుల్ ఎనేబుల్ చేసి తరువాత మీరు లాక్ చేయాలనుకునే యాప్స్ ఫేస్బుక్, వాట్సాప్ టాగుల్ ని ఎనేబుల్ చేద్దాం. ఈ సెర్చ్ లో ఫస్ట్ ఫేస్బుక్ యాప్ ఎనేబుల్డ్ అండ్ వాట్సాప్. సో బోత్ ఆర్ ఎనేబుల్డ్. ఈ లాక్ సెక్షన్ లోకి వెళ్ళి చూస్తే ఫేస్బుక్, వాట్సాప్ అనేది లాక్ అయిపోయింది. సో ఇలా లాక్ చేయాలి. ఒకవేళ మీకు యాప్స్ అనే సెక్షన్ కనిపించకపోతే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ కూడా మీకు సేమ్ అదే యాప్ లాక్ అనే ఫీచర్ కనిపిస్తుంది. సో మీకు ఒకవేళ డైరెక్ట్ యాప్ అనేది లేకుంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో చెక్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ను ఓపెన్ చేద్దాం. చూసారా, పాస్వర్డ్ అడుగుతుంది. ఫేస్బుక్ను ఓపెన్ చేద్దాం. సో ఫేస్బుక్ కూడా పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకు ఈ 2 యాప్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. సో ఇలా మీరు ఫస్ట్ కేసులో లాక్ ది యాప్స్. ప్రీవియస్ కంటే కొంచెం బెటరేగా, అట్లీస్ట్ సమ్ ప్రొటెక్షన్ అన్నమాట. ఐ నో యు ఆర్ స్టిల్ నాట్ సాటిస్ఫైడ్, రైట్? సమ్ వన్ మైట్ ఆస్క్ ఫర్ యువర్ పాస్వర్డ్, either our family members or some friends, because the app is visible in your mobile. So case 2, hide the apps. Again సెట్టింగ్స్ లోకి వెళ్దాం. స్క్రోల్ డౌన్ చేస్తే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ సేమ్. సో ఫస్ట్ టైం యాప్ ద లాక్స్ యూజ్ చేసాను. సెకండ్ ఫీచర్ వచ్చి హైడ్ ద యాప్స్. మీరు ఇక్కడ చూడండి, ఇవి రెండు స్పెషల్ ఫీచర్స్. నౌ హైడ్ ద యాప్. సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ప్రెసెంట్ ఏమి హిడెన్లో లేవు. సో మనం ఏం హైడ్ చేయాలనుకుంటున్నాం? ఫేస్బుక్. సో ఫేస్బుక్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ హైడ్ ఉంది కదా, డన్. తర్వాత వాట్సాప్ పై క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. వాట్సాప్ని కంప్లీట్ హైడ్ చేద్దాం. సో కంప్లీట్ హైడ్ అంటే ఏంది? హైడ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్, సెట్టింగ్స్, గ్లోబల్ సెర్చ్ అండ్ నోటిఫికేషన్స్, డిస్ప్లే యాజ్ నాట్ ఇన్స్టాల్డ్ ఇన్ యాప్ మార్కెట్ అండ్ గూగుల్ ప్లే. ఒకసారి ఇవి రెండింటికి మీకు రియల్గా చూపిస్తా హైడ్ ఫ్యూచర్ ఎలా వర్క్ అవుతుంది, కంప్లీట్ హైడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు హైడ్లోకి వెళ్ళి చూస్తే ఫేస్బుక్ అనేది హైడ్ అయ్యింది, వాట్సాప్ అనేది కంప్లీట్గా హైడ్ అయిపోయి. అంటే ఇవి రెండింటిని ఎలా టెస్ట్ చేయాలంటే ఒకసారి మీకు ప్లే స్టోర్లోకి వెళ్దాం. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మేనేజ్ డివైస్లోకి వెళ్ళి మేనేజ్ పైన క్లిక్ చేసి సార్ట్ బై నేమ్స్, ఒకసారి ఫేస్బుక్ చూద్దాం. సో ఫేస్బుక్ అనేది మీకు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యిందని చూపిస్తుంది. అదేవిధంగా వాట్సాప్ చూద్దాం. స్క్రోల్ డౌన్ చేద్దాం.
ఇక్కడ చూడండి, వాట్సాప్ అనే అప్లికేషనే మనకి ఈ మొబైల్లో చూపించడం, అంటే దానికి సంబంధించిన మెటాడేటా ఈజ్ నాట్ విజిబుల్. మెటాడేటా అంటే వాట్సాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసావని దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అదన్నమాట. ఎగ్జాంపుల్, మీకు వాట్సాప్ మీ మొబైల్లో ఉంది, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు హాయ్ అని టెక్స్ట్ చేయొచ్చు. సమ్ పీపుల్ మే డిస్టర్బ్ యూ, రైట్? బట్ యూ వాంట్ టు యూజ్ యువర్ ఇంటర్నెట్. మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాలి మీ మొబైల్లో, బట్ అదర్ పర్సన్ విల్ కీప్ ఆన్ టెక్స్టింగ్ యూ, రైట్? సో అప్పుడు ఏం చేస్తామంటే, ఈ ఫీచర్ యూజ్ చేశారంటే అతను మీకు టెక్స్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది రాదు, సింగిల్ టిక్కే కనిపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసి చెప్పండి ఇది మీకు వర్క్ అవుతుందా. సో మనం ఆల్రెడీ హైడ్ చేసాం కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. హిడెన్ యాప్స్లో ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి యాక్సెస్ మెథడ్స్లోకి వెళ్ళి యాక్సెస్ కోడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే యువర్ యాక్సెస్ కోడ్ మస్ట్ స్టార్ట్ అండ్ ఎండ్స్ విత్ హ్యాష్ అండ్ కంటైన్స్ 1 to 16 డిజిట్స్. సో 1 to 16 డిజిట్స్ నెంబర్స్ ఎంతనా పెట్టుకోవచ్చు. సో హ్యాష్ 1 2 3 4 5 6 7 8 9. సో డోంట్ యూజ్ యువర్ మొబైల్ నెంబర్ హియర్. ఓకే, డన్. సో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూసారా మీకు ఈ వాట్సాప్, ఫేస్బుక్ అనేవి రెండు హైడ్ అయిపోయాయి కంప్లీట్గా. సో కావాలంటే సెర్చ్ చేద్దాం. సో వాట్సాప్ లేదు, ఫేస్బుక్ కూడా లేదు. మళ్ళీ ఆ యాప్స్ని చూడాలంటే ఎలా చేయాలి? జస్ట్ డైలర్ని ఓపెన్ చేసి కీప్యాడ్ని సెలెక్ట్ చేసి హ్యాష్ 1 2 3 4 5 6 7 8 9 హ్యాష్. గుడ్ టు సీ. సో హిడెన్ యాప్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ని ఓపెన్ చేద్దాం. ఓ, ఫేస్బుక్ ఓపెన్ అయిపోయింది, బట్ మనం ఒక లాక్ ఎనేబుల్ చేసాం ఇంతకు ముందు. కానీ హైడ్ ఫ్యూచర్, యాప్ ఫ్యూచర్ బోత్ ఆర్ నాట్ వర్కింగ్ అట్ ద సేమ్ టైం. ఇట్స్ నాట్ ఏ బగ్, బట్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. మీకు ఒకవేళ హైడ్ అండ్ యాప్ బోత్ ఆర్ రెండు ఒకేసారి వర్క్ అవుతుంటే మీరు నాకు కమెంట్ చేయండి, చెక్ చేద్దాం. నాకైతే రెండు వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే, హైడ్ అవుతుంది, హైడ్ అయిన తర్వాత నాకు వాట్సాప్ ఓపెన్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఈ 3 dots పై క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ యాప్ లాక్ అని ఉంది. సో ఈ యాప్ లాక్ని ఎనేబుల్ చేద్దాం. మళ్ళీ ఒకసారి హ్యాష్ 1 2 3 4 5 6 7 8 9 హ్యాష్. సో ఇప్పుడు వాట్సాప్ని ఓపెన్ చేస్తే గుడ్. ఇప్పుడు ఏంది, హైడ్ అవుతుంది, లాక్ కూడా అవుతుంది. ఇది నేను యాప్ లెవెల్లో లాక్ చేశాను. ఇంతకుముందు సెట్టింగ్స్లో నేను లాక్ చేశాను కదా, ఆ ఫీచరు హైడ్ అనేది ఒకేసారి వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేను మాన్యువల్గా ఏం చేశాను, వాట్సాప్లో ఉండే లాక్ ఫీచర్ని ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడు లాక్. సో దీన్ని క్లోజ్ చేద్దాం. సో వాట్సాప్ వర్క్ అవుతుంది, సారీ. సో ఫేస్బుక్ అయితే ఓపెన్ అయిపోతుంది, ఈవెన్ దో ఫేస్బుక్ని మనం లాక్ చేసాం. సో ఎక్కడ లాక్ చేసాం, సెట్టింగ్స్లోకి వెళ్ళి సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే యాప్ లాక్స్ అని ఉంటుంది. మీరు పాస్వర్డ్ ఇచ్చి చూడండి, మీరు ఫేస్బుక్ని లాక్ చేసాం, అయినా సరే యాప్ లాక్ అండ్ హైడ్ యాప్స్ బోత్ అనేవి ఒకేసారి వర్క్ అవట్లే. సో దానికోసం నేను ఏం చేశాను, మాన్యువల్గా వాట్సాప్కి లాక్ చేశాను. సో ఇలాంటప్పుడు మీకు డబుల్ ప్రొటెక్షన్. ఇది మీకు ట్రిక్. చాలామంది హ్యాష్ 1 2 3 4 5 లేదా హ్యాష్ 000 హ్యాష్ లాంటి కోడ్స్ని ఉపయోగిస్తారు. అలా చేయకండి. మీకు మాత్రమే గుర్తుండే యూనిక్ కోడ్ని సెట్ చేసుకోండి. అలాగే యాప్ లాక్ను కూడా ఎనేబుల్ చేసి ఉంచితే ప్రైవసీ ఇంకా బాగుంది. మీ మొబైల్ను మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్తో యూజువల్గా షేర్ చేస్తుంటారు మీ మొబైల్ని. నౌడేస్ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ మొబైల్స్ టు అదర్స్, బట్ స్టిల్ సమ్ పీపుల్ దే మైట్ బి innocent people, they will ask the phone, right? Give me your phone, I'll call to my friend. Like that, there are so many people are there. Example, మనం ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాం, అక్కడ ఎవరో ఒకరు వస్తారు, వాడు స్కామర్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏమడుగుతారు, మీ మొబైల్ ఇస్తామంట. సో ఇచ్చేస్తాం. మీ బ్యాంక్ అప్లికేషన్ ఏదైనా ఎక్సెట్రా ఉంటే ఆ మెటా డేటా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో సీక్రెట్స్ యాప్స్ అంటే మీరు యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటివి సీక్రెట్స్ కాదు. ఆల్ బ్యాంకింగ్ అప్లికేషన్ షుడ్ బి ఆల్సో సీక్రెట్ యాప్స్. సో వాటిని కూడా మీరు హైడ్ చేసేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ కోసం టెక్ వికాను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టెక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.